అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది, మంచి కంటెంట్. సీన్ ఉంది అంటారు దీనమ్మ, అసలు ఆ సీన్ తెలుగు డబ్బింగ్ కిరాక్ ఉంది, కిరాక్ సింక్ చేసారు, మస్తుంది సినిమా. గుర్రెలుండి పోట్ల ఆ సీన్ అయితే ఆస్కర్ ఇండియా వరకు అయితే మంచి సినిమా అన్న. మలయాళంలో సౌత్ ఇండియా చాలా మంచి సినిమా. మళ్ళా చూడండి, కమ్మని ప్రేమ లేఖ సాంగ్ మాత్రం హైలైట్ అసలు మూవీలో. అది మళ్ళీ మళ్ళీ చూడాలి. అసలు ఫ్రెండ్షిప్ కి లవ్ కి ఎలా సింగ్ చేస్తారు అనేది కూడా మంచిగా చూపించింది బ్రో. మళ్ళీ మళ్ళీ చూడండి మీరు కూడా. సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. దిస్ ఇస్ సినిమా. చెప్తున్నా 100 days ఆడాలి అన్న. హార్ట్ అటాక్ ఏందన్న, క్లాప్స్ కొట్టినా అందరూ అరిసి దొబ్బేడు సినిమాకి. మలయాళం వాళ్ళు ఒక్క పేరు తెలియదు, హీరో నడుస్తుండ అందరూ, అంత రేంజ్ అరిచిండ అన్న. తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకుంటా అన్న ఈ మూవీ. ఫాస్టర్ వచ్చి చూడాలి అందరూ, అంతే. మెసేజ్ ఏం లేదు, ఇప్పుడే మా ఫ్రెండ్కి మెసేజ్ పెట్టినా, ట్రిప్కి వెళ్తారా మేము ఇప్పుడు వేరే లెవెల్ తీసాడు బ్రో. డిఓపి బాగుండాలి అంతే. కన్నీళ్ళు వచ్చేసినాయి అంతే, ఇంకేం చెప్పలేదు. మూవీ మాత్రం మూవీ సూపర్ అన్న, సూపర్. మన మలయాళంలో 200 కోట్లు, మన తెలుగులో 300 కోట్లు పక్కా. అందరూ కలిసి మొత్తం పైనుంచి తీయడం ఇస్ గూస్ బంప్స్ బాయ్. అసలు లాస్ట్లో సర్వైవ్ అవుతాడు నేను అస్సలకి అనుకో, ఎందుకంటే హైట్ నుంచి కింద పడ్డాడు. అది మంచిగా ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ మస్తు ఎక్కువైంది. వాళ్ళు తాడు లాగడము, పైనుంచి ఇంకోటి ఫ్రెండ్ వచ్చి అరే కొంచెం లూజ్ చేయరా, ఆ తర్వాత మళ్ళీ ఒకేసారి భయ మామూలుగా లేదు భయ. అసలు బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్తున్నా. అవును సార్, అవును. అందుకే భయ మలయాళంలో 200 కోట్లు సంపాదించింది, మస్తు ఉంది. 200 కోట్లు కొట్టింది కదా, మన తెలుగు వాళ్ళు కూడా అట్లనే మంచిగా బ్లాక్ బాస్టర్ చేయాలనుకుంటున్నాం భయ్. రేంజ్ అయితే లేదన్న. కొద్దిగా మామూలు వాళ్ళు చూపించి 20 కోట్ల నుంచి 200 కోట్లు కలెక్ట్ చేస్తే భారీగా ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేసినాము. బట్ ఒక ½ అన్ అవర్ అయితే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. బట్ తర్వాత బాగానే ఉంటుంది. ఎలా అయితే బోర్బాయిలా పడితే ఎలా తీస్తారో ఆ విధంగానే వెళ్ళిపోతుంది స్టోరీ మాత్రము. బట్ రియల్ ఇన్స్టెంట్ గణ అని ఒక కేవ్స్ ఉంటాయి అనమాట. ఆ కేవ్లో పడినప్పుడు ఒక ఫ్రెండ్ అనేది వాళ్ళు ఫ్రెండ్షిప్ గురించి దాని నుంచి ఒక మంచి మెసేజ్ ఏంటంటే హెచ్చరిక ఉండే దాంట్లో మనం ఏమంటాం సాహసం చేసి ఇప్పుడున్న యూత్ పోతారు కదా, దాని నుంచి ఒక ఇన్స్పైర్గా అయ్యే విధంగా ఉంది. బట్ తర్వాత తీయనీకి పోయినప్పుడు ఆ స్కారీ అంటే కొద్దిగా భయంకరంగా వచ్చేవి అవి పన్నేటి కొద్దిగా బాగున్నాయి. కానీ కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేకపోయింది అన్న. కొద్దిగా అయితే ఆడొక్కటే డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బాగానే ఉంది. ఇంకా యాక్షన్ ఏమనేలే, కామెడీ కొద్దిగా లైట్గా ఉంది, కామెడీ అయితే ఏం లేదు. బట్ మలయాళం మూవీస్ అంటేనే స్లో ఉంటాయి కాబట్టి స్లో మోషన్నే వెళ్ళిపోతుంది అన్నమాట. మన తెలుగు ఆడియన్స్కి అయితే నాకు తెలిసి అంత ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు, నార్మల్గా ఉంటుంది, హెవీగా అయితే ఉండకపోవచ్చు, అంత నార్మల్ అంటే ఒకసారి అయితే చూడవచ్చు. మా ఫ్రెండ్స్కి అందరికీ నేను కాల్ ఇస్తున్నా, అరే ఎక్కడెక్కడ మూలలో దాక్కున్న వాళ్ళు అందరూ వచ్చేయండి, ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, పోదాం. ఎన్ని రోజులు రూమ్లో కూర్చొని సస్తారు, రే జీతం చాలా తక్కువ రోజులు ఉంది, పదండి అన్నా. క్లైమాక్స్ సూపర్. అరే సినిమా చూడండి ఫస్ట్, బయటకు రాకండి, మీరు రూమ్లో చచ్చిపోండి, బయటకు రండి రే, బయటకు రండి. ఫ్రెండ్షిప్ అంటే మూవీ చూస్తే తెలుస్తా అందరికి. పక్కోడు పోతున్నా అంటే నేను కాపాడుతాను ముందుకు వచ్చింది, మన వాళ్ళు ఉన్నారు, చూసి నేర్చుకోవాలా మూవీ. ఆస్కార్ కాదు కానీ మన తెలుగులో పక్క ఎవరైతే టూర్ కానీ బయట తిరగాలని ఇంట్రెస్ట్ ఉంటుందో పక్క ఒకసారి మూవీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. పక్క టూరిజం అంటే ఏంటో తెలుస్తుంది. పక్క ఎవరైతే ప్లాన్ చేస్తారో పక్క ఒక జీవితంలో ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. మూవీ చూసి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది చాలా. సుభాష్ చాలా బాగుందన్న, ఇంకేం చెప్పలేను. మా ఫ్రెండ్స్కి మాత్రం కాల్ ఇస్తున్నా, నేను ఒంటరిగా ఉన్నా, ఎవరైనా నాతో మూవీలో ట్రిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే అందరు నాతో పాటు రావచ్చు. మేము ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. పక్క ఈ మూవీతో ఇన్స్పైర్ అయ్యి నేను అనుకుని ఇందాక ఈ మూవీ చూసాక
పక్క కొడైకెనాల్ వెళ్తున్నాం. మేము కూడా ట్రై చేస్తున్నాం. మేము అది ట్రై చేయం, కొడైకెనాల్ మాత్రం వెళ్తాం. సేఫ్టీ అండ్ రూల్స్ పాటిస్తాం, ఎంజాయ్ చేస్తాం. సుభాష్ నేను మాత్రం మా ఫ్రెండ్ మాదేశ్తో వచ్చాను. మాదేశ్ సుభాష్, నేను సుభాష్ అయితే మాదేశ్ నన్ను సేవ్ చేస్తారు ఏమన్నా అవుతే. హీరో గుండా అతను ఎవరో నాకు మాదేశ్, అలా మా ఫ్రెండ్తో వచ్చాను. బాగుంది, ట్విస్ట్ బాగుంది. బాగుంది.